హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న వీడియోస్ వచ్చి 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో 12th చాప్టర్ అయిన ఫ్యాక్టరైజేషన్లోని వీడియోస్ అన్నమాట. ఇది 6th వీడియో, అంటే ఆల్రెడీ 5 వీడియోస్ అయిపోయినాయి. సో ఇది 6th పార్ట్. ఫస్ట్ పార్ట్ నుండి మీరు చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో, అంటే ఇక్కడ మీకు 8th క్లాస్ 12th చాప్టర్ అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే పార్ట్ 1కి వెళ్తారు. అక్కడ నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా ప్రీవియస్ పార్ట్ కావాలన్నా, లేదా టోటల్ వీడియోస్ ఫస్ట్ నుండి కావాలన్నా ఎండింగ్లో ఉంటాయి. ఈ వీడియోకి ఎండింగ్లో అక్కడ నుండి కూడా మీరు చూడొచ్చు. సరేనా? సరే, ఇంకా ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు వీడియోలో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ చూద్దాం. అయితే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఫస్ట్ ఈరోజు టాపిక్ ఒకసారి చూశారంటే డివిజన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. ఏమన్నా డౌట్ వచ్చిందా? మనకి ఈ చాప్టర్ పేరు ఫ్యాక్టరైజేషన్, కానీ మనం ఏం చేస్తాం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. సో 8th చాప్టర్ ఉందా మనకి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఐడెంటిటీస్. ఆ చాప్టర్లోని డివిజన్స్ అన్నమాట. ఓకేనా? అయితే ఆ చాప్టర్లో మనం ఏమేమి చెప్పుకున్నాం ఒక్కసారి వినండి. ఆ చాప్టర్లో 8th చాప్టర్ పేరు ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఐడెంటిటీస్ అనే చాప్టర్లో మనము 3 విషయాలే నేర్చుకున్నాం. ఒకటి, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ని అడిషన్ చేయడం ఎలా, సబ్ట్రాక్షన్ చేయడం ఎలా, మల్టిప్లికేషన్ చేయడం ఎలా అని మాత్రమే నేర్చుకున్నాము. డివిజన్స్ అక్కడ నేర్చుకోలేదు. ఎందుకంటే డివిజన్స్ చేయాలి అంటే ఫ్యాక్టర్స్ అవసరం. ఫ్యాక్టర్స్ లేకుండా డివిజన్స్ చేయలేం. అందువల్ల ఆ డివిజన్స్ అనేది ఈ చాప్టర్లోకి వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ ఫ్యాక్టర్స్ కాబట్టి మన చాప్టర్ పేరే ఫ్యాక్టరైజేషన్. సో ఫ్యాక్టర్స్ యూజ్ చేశాం కాబట్టి ఆ ఫ్యాక్టర్స్ ద్వారానే ఇప్పుడు డివిజన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ చేయబోతాను. ఓకేనా? సో దానిలో చూడండి, దానిలో ఫస్ట్ వన్, డివిజన్ ఆఫ్ ఏ మోనోనామియర్ బై అనదర్ మోనోనామియర్. సో అక్కడ కూడా మనం మల్టిప్లికేషన్ చేసేటప్పుడు బై మల్టిప్లికేటింగ్ ఏ మోనోనామియర్ బై అనదర్ మోనోనామియర్ ఏ విధంగా అయితే చేసామో ఇక్కడ డివిజన్ కూడా అంతే. ఒక మోనోనామియర్ని ఇంకో మోనోనామియర్తో డివిజన్ చేయడం. ఓకే, సరే. దానిలో 13th ఎగ్జాంపుల్ మోనోనామియర్ డివైడెడ్ బై మోనోనామియర్ ఇచ్చారు. సో ఇందులో ఫస్ట్ 2 రోమన్స్. ఫస్ట్ వన్ చూశారంటే చూడండి, డివైడెడ్ బై సింబల్ ఇచ్చాడు. సో ఒక్కొక్కసారి ఇలా ఇస్తాడు, లేదా ఇలా కూడా ఇస్తాడు. ఓకేనా? ఎలా ఇచ్చినా సరే డివిజన్ చేయాలి. డివిజన్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఈ మోనోనామియర్స్ ఇచ్చినప్పుడు మాత్రం నేను చెప్పేది సపరేట్ చేసి విడివిడిగా రాస్తాం. అంటే -20x⁴ ఈ మోనోనామియర్కి సపరేట్గా రాయాలి. అదే ఫ్యాక్టర్స్ మల్టిపుల్స్ అన్నీ. నెక్స్ట్ 10x² కూడా సపరేట్గా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 20 చూసామే అనుకోండి, 20కి ఫ్యాక్టర్స్ రాయడం చెప్పాను కదా. 2తో 2 10s are, 2 5s are, 5 1s are. ఇవి ఫ్యాక్టర్స్. సో 20ని ఎలా రాస్తాము? 2 × 2 × 5గా రాస్తాం. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఓకే, ఇంటూ x⁴ అంటే ఎక్స్లు ఎన్ని రాయాలి? 4 రాయాలి. x ఇక్కడ జాగ్రత్త, ఎక్స్లకి ఇంటూలకి ఒకే రకంగా ఉంటుంది. ఓకేనా? చూడటానికి. అందువల్ల కన్ఫ్యూజ్ అవుతారు, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఎక్స్కి ఇంటూకి. సో అందువల్ల నేను రాసే ఎక్స్ని ఇలా రాస్తాను మీకు. నెక్స్ట్ ఇది చూడండి, 10 ఇక్కడనే ఉంది చూడండి. 10ని మనము 2 × 5గా రాసి ఉన్నాం. సో 10ని 2 × 5గా రాయొచ్చు. మళ్ళీ x² ఎలా రాయొచ్చు? x × xగా రాయొచ్చు. సో ఇప్పుడు డివిజన్ చేస్తాం. అంటే therefore -20x⁴ బై 10x² ఈజ్ ఈక్వల్ టు పైది ఎలా రాసుకున్నాం? -2 × 2 × 5 ఇంటూ x బై 2 × 5 × x. ఇంతకు ముందు మనము కామన్ తీసేవాళ్ళం, అవునా? మల్టిప్లికేషన్ అప్పుడు కానీ, లేదా 2 టర్మ్స్ పక్క పక్కన ఉంటే కామన్ తీసేవాళ్ళం.
ఇప్పుడు బైలో మాత్రం ఎలా చేస్తామంటే క్యాన్సిల్ చేస్తాం. కామన్గా ఉంటే క్యాన్సిలేషన్. ఓన్లీ డివిజన్లో మాత్రమే సేమ్ నెంబరు ఉంటే మనం క్యాన్సిలేషన్ చేస్తాం. సేమ్ నెంబర్ కానీ సేమ్ వేరియబుల్ కానీ ఉంటే. ఇక్కడ నుంచి బాగా గుర్తుపెట్టుకోండి. ఈ క్యాన్సిలేషన్ అనేది మీకు చాలా చోట్ల యూస్ అవుతుంది. ఓకేనా? ఎలా అంటే చూడండి, పైన 2 కింద 2 క్యాన్సిల్. న్యూమరేటర్లో 5 డినామినేటర్లో 5. పైన కింద అంటే న్యూమరేటర్ డినామినేటర్ సేమ్గా ఉంటేనే క్యాన్సిల్. సో ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్, ఎక్స్ క్యాన్సిల్. ఓకేనా? సో రిమైనింగ్ రాస్తాం. రిమైనింగ్ ఏముంది? మైనస్ ఉంది, ఒక 2 ఉంది, ఎక్స్ ఉంది. సో ఎంత వస్తుంది? -2x². ఇది ఆన్సర్. ఓకేనా? ఈ డివిజను మీకు కన్ఫ్యూజ్ అవుతారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో ఇది కానీ ఇది మీరు చాలామంది చూసి ఉంటారు మార్కెట్లో. లేదా ఇప్పుడు చాలామంది ఎలా అంటే ఇలా కూడా ఉంటుంది. కూరగాయల మార్కెట్లో ఉంటుంది ఇటువంటివి గిన్నెలు, కేజీలు రాళ్ళంతా. ఓకేనా? కూరగాయల మార్కెట్లో ఎర్రగడ్డలు టమాటాలు తీసుకున్నప్పుడు ఇలాంటివి రాళ్ళు పెట్టి ఇస్తారు. మన ఇంటి దగ్గరికి కూడా వస్తూ ఉంటాయి పూలు అమ్మడానికి వాళ్ళు. చాలామంది ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ వాడుతుంటారు. ఆ ఎలక్ట్రానిక్స్ పక్కన పెట్టండి. అంటే నెంబర్ సిస్టమ్ వాడుతుంది, కరెంట్తో పనిచేస్తాయి. ఇది కరెంట్ అవసరం లేకుండా పనిచేస్తాయి. సో ఇది దీనికి అది రిలేట్. ఎలా అంటే చూడండి, ఇప్పుడు మనం ఈ 2 ఈక్వల్ అయితేనే కదా. సో ఒకవేళ ఇక్కడ కేజీ రాళ్ళు పెట్టాము, ఈ పక్క టమాటాలు కానీ ఎర్రగడ్డలు కానీ లేదా తెల్లగడ్డలు ఏదో ఒకటి వేసాం. సో 2 ఈక్వల్ కావాలంటే సేమ్ ఇక్కడ తీసేస్తూ వస్తాం. అప్పుడే కదా ఈక్వల్గా అవుతుంది. ఇక్కడ కూడా అంతే, ఈక్వల్గా ఉండే వాటిని తీసేస్తాం. రివర్స్ అనమాట. ఇక్కడ ఈక్వల్గా ఉంచడానికి ఎక్కువగా ఉండే వాటిని తీస్తాం. అవునా? ఆ ఎక్కువగా ఉండే వాటిని ఇక్కడ ఉంచుతాం, ఈక్వల్గా ఉండేదాన్ని తీస్తాం. అంటే ఇక్కడ ఒకటి తీస్తే కింద ఒకటి, పైన ఒకటి తీస్తే కింద ఒకటి, పైన ఒకటి తీస్తే కింద ఒకటి. అది సేమ్గానే తీస్తాం, వేరు వేరు తేడా తెలియకుండా ఉండటం కోసం. చూడండి, మీకు గుర్తు కోసం ఇది చెప్తాండ, అంతేగాని ఈ ప్రొసీజర్ కాదు. ఇది మీకు గుర్తు పట్టడం కోసం. చూడండి, ఇక్కడ 2లు. సో ఇక్కడ నుంచి ఒక 2 తీసా, ఇక్కడ నుంచి 2 తీసా, ఈక్వల్గా తీసేసా. ఇక్కడ నుంచి ఒక 5 తీసుకున్నా, ఇక్కడ నుంచి ఒక 5 తీసుకున్నా. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్, ఇక్కడ నుంచి ఈక్వల్గా తీసుకున్నాం. సో ఇది కూడా ఈక్వల్గా తీసుకున్నాం. అలా ఈక్వల్గా తీయాలి. ఓకేనా? వేరియబుల్ కానీ నెంబర్ కానీ ఇదే ఫార్మాట్ ఇక్కడ కూడా. సో ఫస్ట్ ఏమి 7x² y² z². 7ని అలాగే రాస్తాం. మీరు ప్రైమ్ నెంబర్స్ కానీ బాగా నేర్చుకొని ఉంటే 1 to 100 ప్రైమ్ నెంబర్స్. సో 7 ప్రైమ్ అని తెలుసు. ఇక్కడ మనం యూజ్ చేసింది కూడా ప్రైమ్ నెంబర్స్. అందుకే 7ని నేనేం టచ్ చేయకుండా అలాగే రాస్తాను, ఎందుకంటే ప్రైమ్ కాబట్టి. x² అంటే xని 2 times, y² yని 2 times, z² zని 2 times. నెక్స్ట్ ఏముంది? 14xyz. సో 14 దీనికి చేయాలి, తప్పదు. 14 2తో చేయండి. 2 7 0, 7 అంటే 7 1 అంతే. 2 into 7, x1 y1 z1. సో డివిజన్ ఎలా చూడండి, న్యూమరేటర్లో ఇది ఉంది చూడండి, ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. ఇదిగోండి బై సింబల్, డివైడెడ్ బై సింబల్. సో న్యూమరేటర్లో ఉండేది పైన రాస్తాండాం, డినామినేటర్లో ఉండేది కింద రాస్తాండాం. సో వాటిని ఫ్రాక్షన్ ఫామ్ రాస్తాను. ఓకేనా? పోను సింపుల్గా చేసేది కూడా నేర్పిస్తాయి. ఇది స్టార్టింగే కదా, అందుకే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కోసం పూర్తిగా ఇస్తాను. మోనోనామియల్కి ఇలా చేయాల్సిందే. ఓకే, తప్పదు. మోనోనామియల్కి చూడండి, ఇక్కడ చేసిండే ఈక్వల్గా తీసేయాలి ఇప్పుడు. సో పై న్యూమరేటర్లో ఒక 7, డినామినేటర్లో ఒక 7 తీసేసాం. ఎక్స్ న్యూమరేటర్లో ఒక ఎక్స్, డినామినేటర్లో ఒక ఎక్స్ తీసేసాం. వై న్యూమరేటర్లో ఒకటి, డినామినేటర్లో ఒకటి. జెడ్ న్యూమరేటర్లో ఒకటి, డినామినేటర్లో ఒకటి. ఇంకా మిగిలింది రాద్దాం. ఏం మిగిలింది? ఎక్స్ వై జెడ్ మిగిలింది. ఎక్స్ వై జెడ్ మిగిలింది. బై
కింద ఒక నెంబర్ వచ్చింది. సో ఇది ఆన్సర్. బట్ దీన్ని ఇంకో రకంగా కూడా రాయొచ్చు. ఎలా అంటే చూడండి, ఇక్కడ ఏ నెంబరు మిగల్లా అంటే 1 మిగిలినట్టు. సో బైలో 2 ఉంది ఇంటూ XYZ. సో దీన్ని మళ్ళీ మల్టిప్లై చేస్తే పైదే వస్తుంది. 1తో 1 ఉన్నా లేకపోయినా ఇక్కడ కోఎఫిషియంట్ ఇంతకుముందు చెప్పినాను. సో ఈ వేరియబుల్కి ముందర కోఎఫిషియంట్ లేదు అంటే 1 ఉన్నట్టు. సో ఆ 1 సపరేట్ చేసి రాసాం అంతే, ఇంకేం లేదు. సరే, నీట్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. నెక్స్ట్ 14th ఎగ్జాంపుల్ చూసే ముందు దాని టాపిక్ పేరేం చూడండి. డివిజన్ ఆఫ్ ఏ పాలినామియల్ బై ఏ మోనోనామియల్. అంటే ఒక పాలినామియల్ని మోనోనామియల్తో డివిజన్ చేయడం. ఇంతకుముందు మోనోనామియల్ బై మోనోనామియల్ చేసాం ఎగ్జాంపుల్ 13. ఇప్పుడు ఎగ్జాంపుల్ 14 ఎలా అంటే పాలినామియల్ బై ఏ మోనోనామియల్. కానీ ఇక్కడ క్వశ్చన్ చూసారంటే 14th వన్, డివైడ్ 24 into x square yz plus xy square z plus xyz square by 8xyz using both methods. So both methods అంటే ఏం లేదు, సింపుల్. ఏమంటే ఇంతకుముందు చేసాం కదా, కామన్ తీయడం, అదే ఫ్యాక్టర్స్ ఫామ్లో రాయడం. అలా ఫ్యాక్టర్స్ ఫామ్లో రాసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం. ఓకేనా, క్లియర్. రెండోది ఏమంటే మీకు ఇంతకుముందు చెప్పా, కామన్ తీయచ్చు, మనము కామన్ తీసి కూడా సాల్వ్ చేయొచ్చు, అది తర్వాత చెప్తాను అని చెప్పిన. సో అది ఇక్కడే మోనోనామియల్కి అయితే అలా కామన్ తీసి చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైతే మోనోనామియల్ దాటి పాలినామియల్స్ ఉంటాయో, అంటే బైనామియల్ కానీ ట్రైనామియల్ కానీ లేదా పాలినామియల్ కానీ ఏదన్నా ఉంది అంటే మోనోనామియల్ దాటి అప్పుడు కామన్ తీసి చేయొచ్చు. అది సెకండ్ మెథడ్. సో ఇక్కడ సెకండ్ మెథడ్ కూడా చెప్తాం, రెండు చెప్తాం. ఫస్ట్ వన్ చూడండి, 24x square yz ప్లస్ xy స్క్వేర్ z ప్లస్ xyz స్క్వేర్ బై అన్నాడు. సో బై, ఇలా బై పెట్టచ్చు లేదా ఇలా బై పెట్టచ్చు, చాయిస్ మీకు అని చెప్పిన. సో నేను ఇదే పెడతా. ఓకేనా, ఇబ్బంది లేదు. ఇది ఎందుకు పెట్టానో చెప్తాను చూడండి. ఇది ఎందుకు పెట్టానంటే ఒక మోనోనామియల్ ఉన్నప్పుడు ఈ బై సింబల్ పెడితే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. బట్ మోనోనామియల్ దాటి ఇలాంటి పైన పాలినామియల్ ఆ సైడ్ కూడా ఉంటే అప్పుడు ఇది పెట్టకూడదు, ఖచ్చితంగా బైయే పెట్టాలి. కన్ఫ్యూజ్ అవుతారు, కింద ఉందా పైన ఉందా, పైన ఉందా కింద ఉందా చెప్పేటప్పుడు, ప్రొనౌన్స్ చేసినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే దానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ బై మోనోనామియల్ ఉన్నప్పుడు మాత్రమే వాడటం బెస్ట్ చాయిస్. ఓకే, సరే. ఇప్పుడు చూడండి, సేమ్ ఇంతకు ముందులాగే ఫస్ట్ దీనికి చూద్దాం. సో 24 ఇంటూ ఎక్స్ స్క్వేరు వైజెడ్ ప్లస్ XY స్క్వేరు జెడ్ ప్లస్ XYZ స్క్వేర్ ఎలా రాస్తాం? 24ని ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం. సో ఇక్కడ రాస్తాను, అది రెండవ మెథడ్కి కావద్దా, అందువల్ల ఇక్కడ 24కి రాద్దాం. 24 ఫస్ట్ 2తో, 2 12 జారు, 2 6 జారు, 2 3 జారు, 3 1 జా. ఓకే, సరే చూడండి, ఈజ్ ఈక్వల్ టు నేను ఇక్కడ పెట్టుకున్నా, ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టుకున్నా, ఎందుకో ప్లేస్ కావాలి కాబట్టి. సో 24ని 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2, 3 2లు 1 3 ఇంటూ, ఇప్పుడు చూడండి ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ ప్లస్ ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ అంటే 2 టైమ్స్ వై ఇంటూ వై ఇంటూ జెడ్ ప్లస్ దీది ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ ఇంటూ జెడ్. ఓకే, ఇప్పుడు కామన్ చూడండి, దీనిలో కామన్ తీయచ్చు. ఏం కామన్ వస్తుంది? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. ఇందులో చూడండి ఒక XYZ, XYZ. సో అది కామన్ అవుతుంది, XYZ కామన్ తీస్తాం. సో ఏం మిగులుతుంది? ఎక్స్, ఇందులో వై, అవునా, ఇందులో ఒక జెడ్. బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మొత్తం ఈడంతా XYZ ఉంది. సో దాన్ని కామన్ తీసా, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, చూడండి
ఎక్స్ వై జెడ్ ఇక్కడ ఉంది, ఉండనండి మల్టిప్లికేషన్ కదా, ఎలా ఉన్నా పర్వాలే. సో ఎక్స్ వై జెడ్ ఉంది, ఇక్కడ ఎక్స్ వై జెడ్ ఉంది, అది కామన్ తీసేసాం. కామన్ తీసి నాకేం మిగిలాం, ఇక్కడ వచ్చి ఒక ఎక్స్ మిగిలింది, ఇక్కడ ఒక వై మిగిలింది, ఇక్కడ ఒక జెడ్ మిగిలింది. ఎందుకు మిగిలింది అది కూడా చూడండి, ఇక్కడ స్క్వయర్స్ ఉన్నాయి. సో వేటికైతే స్క్వయర్స్ ఉన్నాయో అవి మాత్రమే మిగిలాయి. ఓకేనా? సరే, ఇంకే ఇది చూడండి, 8xyz. 8 అంటే 8 రాయొచ్చు, 2 4 జారు, 2 2 జారు, 2 1 జారు, అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2, 3 2s x y z. సో దేర్ ఫోర్ ఇప్పుడు ఆన్సర్ ఏంటది, ఇది 24x² yz ప్లస్ xy² z ప్లస్ xyz² బై. ఇప్పుడు బై వేసిన, ఎందుకు వేసానో చెప్తాను. సో దీన్ని సాల్వ్ చేయాలి కదా, అందువల్ల వేసిన. సో దీని ఆన్సర్ ఇది 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ బై కిందది ఇది ఏమొచ్చింది, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్. సో కామన్గా ఉండేవి క్యాన్సిలేషన్ అంటే తీసేస్తాం. న్యూమరేటర్లో ఉండేది డినామినేటర్లో ఉండేది, కామన్గా ఉండేది తీసి వేసేస్తాం. చూడండి, 2 2 కామన్, 2 2 కామన్, 2 2 కామన్, ఎక్స్ ఎక్స్ కామన్, వై వై కామన్, జెడ్ జెడ్ కామన్. ఇవంతా తీసేస్తే ఏం మిగిలిపోయినాయి, ఒక 3 మిగిలింది. ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ మిగిలింది, ఇది ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు సెకండ్ మెథడ్ చూద్దాం. సెకండ్ మెథడ్ 2. సో దీనికి ఈ మాట బై పెట్టే రాయాలి, 24x² yz ప్లస్ xy² z ప్లస్ xyz² బై 8xyz. సో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పెట్టి రాసుకోవాలి, నేను ఇక్కడ పెడతాను. ఓకేనా? ప్లేస్ లేదు కాబట్టి. సో ఫస్ట్ ఏం చేస్తాను, ఈ 24ని లోపలికి పంపించేస్తాను. 24x² yz ప్లస్ 24xy² z ప్లస్ xyz². ఇలా లోపలికి పంపించేసి చేయొచ్చు. ఇక్కడ కూడా 24 ఉంది, సారీ, xyz² బై 8xyz. ఓకేనా? ఇప్పుడు 8xyz అనేది ఎల్సిఎం ప్రకారము 3 ఎల్సిఎం తీసుకొని ఒక చోటకి వేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 ప్లస్ 3/4 ప్లస్ 2/7 ఇలా ఉంటే ఎల్సిఎం తీసి ఒకదానిగా మార్చేస్తాం. అంటే దానికి ముందు విడిగా ఉన్నట్లే కదా, ఇక్కడ కూడా అంతే, ఇది 3కి ఉన్నట్టు. సో 3కి విడివిడిగా వేసేస్తాం. సో 24x² yz బై 8xyz దీనికి వేసిన విడిగా, ప్లస్ రెండో దానికి 24xy² z బై 8xyz ప్లస్ దీనికి 24xyz² బై 8xyz. ఇప్పుడు చూడండి క్యాన్సిలేషన్ జాగ్రత్త ఎలా చేస్తాం చూడండి, 8 1 0, 8 3 0. సో సేమ్ ఉండే తీయాలి, సేమ్ ఉండే తీయాలి, సేమ్ ఉండే తీయాలని చెప్పిన, ఎందుకు తీయాలంటే ఆ సేమ్లో సేమ్ టేబుల్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ సేమ్లో సేమ్ టేబుల్, ఏం టేబుల్, 8 టేబుల్ ఉంది. సో ఆ 8 టేబుల్ని తీసేసిన. సో 8 1 0, 8 3 0. సో ఇక్కడ చూడండి వేరియబుల్ సేమ్ అంటే ఇక్కడ జెడ్, ఇక్కడ జెడ్, వై వై. సో ఇక్కడ 2 పవర్ ఉంది. సో ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అయిపోద్ది, ఒక ఎక్స్ అయిపోయింది కాబట్టి ఈ 2/1 వస్తుంది. ఓకేనా? 2/1 వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, 8 1 0, 8 3 0.
ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్, జెడ్ జెడ్ క్యాన్సిల్, వై ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అయితే ఇక్కడ రెండు ఉన్నాయి, ఆ రెండిట్లో ఒకటే క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ చూడండి 8 1 జారు, 8 2 3 జారు, ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్, వై వై క్యాన్సిల్, జెడ్ ఒకటి క్యాన్సిల్, ఇక్కడ రెండు ఉన్నాయి, ఒకటి క్యాన్సిల్ పోయి ఇంకోటి మిగులుతుంది. ఏమేమి మిగిలింది అది ఒక్కసారి వేస్తాం. ఏం మిగిలింది ఇక్కడ 3 ఎక్స్ ఒకటి ఉంది. సో అందుకే నేను ఎక్స్ని క్యాన్సిల్ చేయను, పవర్ని క్యాన్సిల్ చేశాను. చూడండి పవర్ని క్యాన్సిల్ చేసి 2 పవర్ ఉంటే 1గా మార్చాను. సో ఎక్స్ ఒకటి ఉంది, ప్లస్ ఇక్కడ 3 వై ఉంది, నెక్స్ట్ 3 జెడ్ ఉంది. సో మూడిట్లో 3 ఉంది, ఆ 3ని కామన్ తీస్తాం. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, ఇది ఆన్సర్. రెండు సేమ్. ఫ్యూచర్లో మొత్తం మీకు ఇలాంటివే ఎక్కువ ఉంటాయి. దీనిలో కూడా మళ్ళీ షార్ట్ కట్స్ వస్తాయి. నేను ఎక్కడైతే ఏది వస్తుందో అక్కడ మీకు అది క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, మీకు అటువంటి ఇబ్బంది లేదు. సరేనా? ఇప్పుడు ఈ రెండు బాగా నేర్చుకోండి. ఓకే, నోట్ చేసుకోండి. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాము గుర్తుందా? ఎప్పుడు మోనోనామియర్ అనే వర్డ్ కనిపించాలి, మోనోనామియర్ అనే టర్మ్ కనిపించాలి. ఇక్కడ కనిపించింది కాబట్టి యూజ్ చేసాం. ఓకేనా? ఇక్కడ కూడా కనిపించింది, కానీ ఇంకోటి మోనోనామియల్ కాకుండా పాలినామియల్ ఉంది కాబట్టి ఈ మెథడ్ వాడు. ఓకే, పాలినామియల్స్ మాత్రమే ఉంటే ఇలా చేయొచ్చు, మోనోనామియల్స్ మాత్రమే ఉంటే ఇలా చేయొచ్చు, రెండు ఉంటే ఈ రెండిట్లో ఎలాగన్నా చేయొచ్చు. సరే, నోట్ చేసుకొని నెక్స్ట్ 15th ప్రాబ్లం కూడా చూద్దాం. నెక్స్ట్ వన్, డివిజన్ ఆఫ్ ఏ పాలినామియల్ బై అనదర్ పాలినామియల్. ఒక పాలినామియల్ ఇంకో పాలినామియల్తో డివిజన్ చేయడం. ఓకేనా? ఇటువంటివే ఇంపార్టెంట్, బాగా నేర్చుకోవాలి. కొంచెం మీకు ఈజీగా అర్థమయ్యేటట్టే చెప్తాను. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. డివిజన్ బై ఏ పాలినామియల్ బై అనదర్ పాలినామియల్, ఒక పాలినామియల్ని ఇంకో పాలినామియల్తో డివిజన్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఇది నార్మల్గా ఇప్పుడు మీకు ఈజీ మెథడ్, ఫ్యూచర్లో పోను దీనిలో ఇంకో మెథడ్ కూడా వస్తుంది. కాకపోతే ఇది బాగా నేర్చుకోవాలి, కన్ఫామ్గా బాగా రావాలి మీకు. నెక్స్ట్ చూడండి, దీనిలో ఫస్ట్ వన్ తీసుకుంటాం. డివైడ్, ఇది ఫస్ట్ వన్ బై సెకండ్ పాలినామియల్. సో ఫస్ట్ వన్ తీసుకుంటాం. 44 ఎక్స్ పవర్ 4 మైనస్ 5x³ మైనస్ 24 ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ అనుకునేది ఫస్ట్ అందరూ ఏమనుకుంటారంటే మల్టిప్లై చేసి చేయొచ్చు, బట్ కన్ఫ్యూజ్ అయిపోతారు, లెంత్ ఎక్కువ అయిపోద్ది. అలా కాకుండా డిఫరెంట్గా ఈజీగా వెళ్ళిపోతాం. అన్నిట్లోని ఎక్స్లు ఉన్నాయి, నెంబర్ అయితే లేదు దీనిలో, నెంబర్ అంటే 1 ఉన్నట్టు. ఆ 1 గురించి పెద్దగా పట్టించుకో. సో ఎక్స్ స్క్వేర్ ఉంది, దాన్ని కామన్ తీద్దాం. ఇక్కడ ఉన్నట్లే ఇక్కడ ఉన్నట్లే, ఎలా ఉన్నట్టు చూడండి. 44 ఇంటూ 44 ఎక్స్ స్క్వేర్ కామన్ తీద్దాం. ఎలా? ఇక్కడ ఎక్స్ పవర్లో ఎంత ఉన్నట్టు 4, అంటే 4xలు ఉన్నట్టు కదా. అవునా? ఇంతకుముందు చెప్పుకున్నాం. అందులో 2xలు కామన్ తీసేసాం. ఇంకెన్ని మిగిలింది? 2, అంటే x ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేరు. ఓకేనా? నెక్స్ట్ -5 x³ అంటే 3 ఉన్నాయి, మనం ఎన్ని కామన్ తీసేసాం? 2 తీసేసాం. సో మిగిలిపోయింది ఎన్ని? 1. ఆ 1 ఇక్కడ ఉన్నా. నెక్స్ట్ -24 ఎన్ని ఉన్నాయి? ఎక్స్ స్క్వేర్ అంటే 2 ఉన్నాయి, ఆ 2 కామన్ తీసేసినాం, ఇంకేమీ లేదు కాబట్టి ఆ 24. సో ఇది బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఇంతకు ముందు ఐడెంటిటీస్ లాగా వచ్చేసింది. సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి నార్మల్ మెథడ్ ఏది? ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేరు ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి. ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటాం. అయితే ఫార్ములాతో పని లేకుండా మనం ఎలా చెప్పుకున్నాం? లాస్ట్లో ఉండేది 24 కాబట్టి 24 వచ్చే టేబుల్స్ రాస్తాం. 1 24 2 12 3 8 4 6 అంతే. ఇప్పుడు మనం యాడ్ చేసిన సబ్ట్రాక్షన్ చేసిన మిడిల్లో ఉండే 5 అనేది రావాలి. సో ఈ 5 రావాలి, యాడ్ చేసిన సబ్ట్రాక్షన్ చేసి, ఈ రెండింటికి ఛాన్స్ ఉంది. ఏం చేస్తే వస్తుంది? సబ్ట్రాక్షన్ చేస్తే వస్తుంది. సబ్ట్రాక్షన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రెండు ఏం చేస్తే వచ్చింది? 5 సబ్ట్రాక్షన్. సో సబ్ట్రాక్షన్ కాబట్టి మనం ఏం చేయాలి? డిఫరెంట్ సింబల్స్ ఉండాలి. సబ్ట్రాక్షన్ అంటే డిఫరెంట్ సింబల్స్. సో ఏం సింబల్స్? డిఫరెంట్ అంటే తెలుసు, ఒకటి ప్లస్ ఒకటి మైనస్, దేనికి ప్లస్ దేనికి మైనస్.
సో సబ్ట్రాక్షన్ కాబట్టి ఈ రెండిట్లో బిగ్గెస్ట్ దానికి సింబల్ ముందు పెట్టాలి. సో దీనికి బిగ్గెస్ట్ 8, దీనికి ఏ సింబల్ పెట్టాలి, ఇక్కడ 5కి ఏ సింబల్ అయితే ఉంటుందో ఆ సింబల్ పెట్టాలి. ఈ 3కి డిఫరెంట్ కాబట్టి దానికి పెట్టింది మైనస్ కాబట్టి దీనికి ప్లస్ పెట్టాలి. అంతే, అయిపోయింది. సో ఇక్కడికి వచ్చి ఒకసారి చెక్ చేసుకుందాం. ఫస్ట్ 44x² ఇంటూ x² ప్లస్ 3x మైనస్, చూడండి +3 వచ్చింది కాబట్టి +3x, -8 వచ్చింది కాబట్టి -8x -24. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుని ఈ రెండు సబ్ట్రాక్షన్ చేస్తే 5, బిగ్గెస్ట్ ఇది కాబట్టి -5. సో మల్టిప్లికేషన్ ఒకసారి చూద్దాం. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 8 24. సో ఉందా 24? సో అన్నీ కరెక్ట్. ఇలా చెక్ చేసుకోవాలి, ఇంపార్టెంట్, బాగా చెక్ చేసుకోవాలి ఇది. సో ఇప్పుడు 44x², ఈ రెండిట్లో x కామన్, అవునా? సో ఒక x మిగులుతుంది +3 మిగులుతుంది, ఓకేనా? ఈ రెండిట్లో ఏం కామన్ తీసాం? x. 2xలు ఉంటే ఒక x కామన్ తీసాం, ఇంకో x మిగిలింది. +3xలో x కామన్ తీసాం కాబట్టి +3 మిగిలింది. ఇక్కడ ఏది వస్తే అది వేయాలి అని చెప్పిన. వేసిన తర్వాత లాస్ట్ నెంబర్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ 3, ఇక్కడ 24. సో ఏం చేయాలి? 3 టేబుల్లో 24 ఎప్పుడు వస్తుంది? 3 8 24 కాబట్టి 8 ఇక్కడ. సో సింబల్ డిఫరెంట్ సింబల్స్, చూడండి మళ్ళీ ఇక్కడ చెక్ చేసుకో, డిఫరెంట్ సింబల్స్ కాబట్టి మైనస్. ఇది ఒక్కసారి మనం చేసింది కాదా, కరెక్టా కాదా చెక్ చేసుకుంటాం. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ఓకే. 8 ఇంటూ ఎక్స్ 8x సరిపోయింది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 8 3 24, ఓకే, అంతా సరిపోయింది. 44x². సో దీనిలో ఏమొస్తుంది? x +3 కామన్ తీస్తాం. ఈ రెండిట్లో నుండి x +3 కామన్, ఇందులో x మైనస్ c. సో బిగ్గెస్ట్ బ్రాకెట్ ఇంకా అవసరం లేదు కాబట్టి తీసేసిన, అది మ్యాటర్. అయిపోయింది, ఇది అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే ఏం చేయాల్సిన పని, బ్రాకెట్స్తో సహా ఉంది. సో ఒక్కసారి చెక్ చేసుకుంటాం, దాన్ని వేసుకొని 11x ఇంటూ x - 8 = అంతా మనం ఇంకేం కామన్ తీయడానికి లేదు, చూడండి ఏమీ లేదు కాబట్టి అది, ఓకేనా? సో ఇప్పుడు ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ దేర్ఫోర్ ఏముంది? 44x⁴ -5x³ -24x² బై 11x ఇంటూ x - 8 = దీని బదులు ఇది రాయాలి. 44x² x +3 ఇంటూ x - 8 బై దేని బదులు 11x ఇంటూ x - 8 బదులు ఇది 11x ఇంటూ x - 8. సో ఇంతకుముందు చెప్పా కదా, ఈక్వల్గా ఉండేది తీసేస్తాం. సో ఈక్వల్గా ఏముంది? ఈ రెండు కలిపి బ్రాకెట్లో ఏ విధంగా ఉందో సేమ్ టు సేమ్ ఇది అలాగే ఉంది, క్యాన్సిల్. ఎక్స్లో ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 2 ఉన్నాయి. సో రెండిట్లో 1 మాత్రమే తీసుకుంటాం, అంటే ఇక్కడ 2 ఉంది, 1 తగ్గించి 1 వేసుకుంటాం. 1 ఎందుకు తగ్గించాలంటే దీని పవర్ ఏమీ లేదంటే 1, ఆ 1 మాత్రమే కామన్ తీస్తాను. సో ఇంకొకటి మిగిలింది, అది మెన్షన్ చేయాలి కాబట్టి 1 పెట్టే. చూడండి 11 44 ఒకే టేబుల్లో వస్తుంది. ఏ టేబుల్? 11 టేబుల్లో వస్తుంది. సో 11 1 వస్తుంది, ఇది 11 4. సో ఏమొచ్చిందో అది ఆన్సర్. 4x ఇంటూ x +3 ఇది ఆన్సర్. డినామినేటర్లో 1 ఉంది, ఏమైపోయింది అనే డౌట్ వస్తుంది మీకు. ఫస్ట్ చాప్టర్లో చెప్పుకొని ఉంటాం, డినామినేటర్లో 1 ఉన్నా లేకపోయినా మనం మెన్షన్ చెయ్యము. ఫర్ ఎగ్జాంపుల్ 24 అన్నాం, 24 డినామినేటర్ ఉంది 1, అది రాయలేదు. ఇక్కడ కూడా అంతే, 4కి డినామినేటర్ 1 కాబట్టి మనం రాయలేదు. ఓకే, నోట్ చేసుకోండి. నెక్స్ట్ 16th ప్రాబ్లం, ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ 15 చేసినట్టే చేయాలి. సో ఫస్ట్ది ఇది ఏమది? z ఇంటూ 5z² -80. సో కామన్గా ఏమన్నా తీయగలమా? ఇక్కడ ఏముంది? 5 ఉంది, ఇక్కడ ఏముంది? 80 ఉంది, 2 5 టేబుల్లో వచ్చినట్టే. సార్ 5 టేబుల్లో 5 10s కదా సార్ వచ్చు, 5 10s 50, మరి 80 కూడా వస్తుంది.
కానీ వస్తుందా రాదా అని మనకు తెలియదు. అది తెలుసుకోవడానికే డివిజిబిలిటీ రూల్స్ అనేది ఉంది. మీకు ఆల్రెడీ నేర్చుకొని ఉంటారు. ఒకవేళ నేర్చుకోకపోయినా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. 5 టేబుల్ అబ్జర్వ్ చేస్తే మీకు 5 టేబుల్ లాస్ట్లో ఉంటే 5 ఉంటుంది, లేదా 0 ఉంటుంది. సో ఆ 2 ఉందంటే ఖచ్చితంగా 5 టేబుల్లో వచ్చినట్టే. సో ఇక్కడ 0 ఉంది అంటే 5 టేబుల్లో వచ్చు. మీకు ఆల్రెడీ టేబుల్స్ వచ్చు. ఎప్పుడు 16 5s are 80 అని తెలుసు. 16 5s are 80. దీన్నే 5 16s are అని కూడా రాసుకోవచ్చు. క్లియర్? సో ఆ విధంగా 5 టేబుల్లో ఉన్నట్టు. సో ఇప్పుడు దీన్ని రాద్దాం. జెడ్ ఏం కామన్ తీయచ్చు అని చెప్పుకున్నాం, 5 కామన్ తీస్తే చూడండి 5 వచ్చేసింది. జెడ్ స్క్వేర్లో మనం జెడ్ కామన్ తీయాలి, ఆల్రెడీ జెడ్ ఉంది. సో మనం ఇక్కడ కామన్ తీసింది 5 మాత్రమే. ఈ జెడ్ స్క్వేర్ని టచ్ చేయలేదు కాబట్టి జెడ్ స్క్వేర్ అలాగే ఉంది, మైనస్గానే ఉంది. సో ఎప్పుడు 16 జారు కదా, 5 కామన్ తీసేసాం, ఏం మిగిలింది 16. సో ఇక్కడ చూడండి జెడ్ స్క్వేర్ జెడ్ ఇంటూ ఎక్స్, దీన్ని 5zగా రాయొచ్చు. సో జెడ్ స్క్వేరు మైనస్ 16 గుర్తుందా, 16 అంటే 4 స్క్వేర్. ఇక్కడ ఐడెంటిటీ వచ్చింది. సో 2 టర్మ్స్ వచ్చాయి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏమి దీని ఫ్యాక్టర్స్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో దీని బదులు ఇది రాస్తాం, అంటే దీని బదులు ఏం రాయొచ్చు, 5z ఇంటూ ఏ ప్లస్ బి అంటే జెడ్ ప్లస్ 4 ఇంటూ ఏ మైనస్ బి అంటే జెడ్ మైనస్ బి. జెడ్ మైనస్ బి అంటే 4. సో అయిపోయింది. ఇంకా సెకండ్ వన్ డివైడెడ్ బైలో ఉండ అది 5z ఇంటూ జెడ్ ప్లస్ 4. ఏదన్నా కామన్ తీయగలమా, లేదు, కామన్ ఏది రాదు. సో అదే అనమాట అలాగ. సో డివిజన్ చేద్దాం. దేర్ఫోర్ జెడ్ ఇంటూ 5z స్క్వేర్ మైనస్ 80 డివైడెడ్ బై 5z ఇంటూ జెడ్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు, పై దాన్ని మనం మార్చుకుంటే ఇలా వచ్చింది కాబట్టి 5z ఇంటూ జెడ్ ప్లస్ 4 ఇంటూ జెడ్ మైనస్ 4 బై, దీన్ని ఎలానో మార్చాలి, అలాగే రాసుకున్నాం. సో క్యాన్సిలేషన్ బాగా అబ్జర్వ్ చేస్తే చెప్పాను కదా, సేమ్ టు సేమ్ ఉంటే క్యాన్సిల్. చూడండి జెడ్ ప్లస్ 4 బ్రాకెట్లో ఉంది, జెడ్ ప్లస్ 4 బ్రాకెట్లో ఉంది, క్యాన్సిలేషన్. జెడ్ క్యాన్సిలేషన్, 5 క్యాన్సిలేషన్. ఇంకేం మిగిలింది, జెడ్ మైనస్ 4. ఇది ఆన్సర్. ఓకేనా? కావాలంటే దీనికి బ్రాకెట్ కూడా వేసుకోవచ్చు, లేవద్దు అనుకుంటే బ్రాకెట్ వద్దు. ఓకే, చూడండి డెడ్ ఈజీ ప్రాబ్లమ్స్ మనం జాగ్రత్తగా చేసామంటే చాలు డివిజన్స్. ఓకేనా? సరే నోట్ చేసుకోండి. సో చూశారు కదా, ఇదే విధంగా మ్యాక్సిమం మీ సెమిస్టర్ 2లోని అన్ని చాప్టర్స్ పైన వీడియోస్ చేయడం జరుగుతుంది. అవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అదేవిధంగా ఫ్యూచర్లో మీకు యూస్ అయ్యే 9th క్లాస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. మీరు 9th వెళ్ళినప్పుడు, అంటే జూన్ నుంచి 9th క్లాస్ వీడియోస్ అప్లోడ్ అవుతాయి. దాంతోపాటు 10th కూడా ఇప్పుడు కూడా అప్లోడ్ అవుతాయండి. సో 10th క్లాస్ వీడియోస్ కూడా మీకు దొరుకుతుంది. సరేనా? దాంతోపాటు ప్రాబ్లమ్స్ మీకు అర్థమై ఉంటే, ఇప్పుడు చెప్పిన 4 ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మీకు క్లియర్గా అర్థమై ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి మర్చిపోకుండా. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.